రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ దరఖాస్తుల కేంద్రాన్ని ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ జవదేకర్ పరిశీలించారు. ఆశావాహుల నుంచి వస్తున్న దరఖాస్తులపై ఆరా తీశారు. రాష్ట్ర ముఖ్య నేతలెవరూ దరఖాస్తు చేసుకోవటంపై అసహనం వ్యక్తం చేశారు. ఎంత పెద్ద నాయకుడైనా టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందేనని ప్రకాష్ జవదేకర్ ఆదేశించారు. బీజేపీ దరఖాస్తుల కేంద్రాన్ని ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ జవదేకర్ పరిశీలించారు. ఆశావాహుల నుంచి వస్తున్న దరఖాస్తులపై ఆరా తీశారు. రాష్ట్ర ముఖ్య నేతలెవరూ దరఖాస్తు చేసుకోకపోవటంపై అసహనం వ్యక్తం చేశారు. ఎంత పెద్ద నాయకుడైనా టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందేనని ప్రకాష్ జవదేకర్ ఆదేశించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజ్రెడ్డి అందజేస్తారు. రాజ్రెడ్డి, చెప్పండి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని బీజేపీ ఎన్నికల కమిటీ ఇన్ఛార్జ్ ప్రకాష్ జావదేకర్ సందర్శించారు. ప్రకాష్ జావదేకర్ ఆశావాహుల అప్లికేషన్స్ ఏ రకంగా చేసుకుంటున్నారో పరిశీలించారు. అయితే ఎవరెవరు అప్లై చేసుకున్నారనేది కూడా పరిశీలించారు. 1, 2, 3 రోజులుగా వరుసగా ఎవరెవరు చేసుకున్నారో వాళ్ళంతా అన్ని లిస్టులను కూడా పరిశీలించారు. అయితే ఎక్కడ కూడా సీనియర్ నేతలు పేరున్నటువంటి నేతలు ఇంతవరకు అప్లై చేసుకోలేదు. దాని పట్ల ఎన్నికల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ప్రకాష్ జావదేకర్ అసహనం వ్యక్తం చేశారు. అప్లికేషన్స్ పెట్టుకోవాల్సింది చెప్పడమే. ఎవరైనా అప్లికేషన్స్ పెట్టుకోవాలి, ఎంత పెద్దవారైనా అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఆ ఉద్దేశంతోనే అప్లికేషన్స్ పెట్టుకోండి, దరఖాస్తులు పెట్టుకోండి అనేది కూడా చెప్పాము. అందులో భాగంగానే పార్టీ ఆదేశించింది పోటీ చేసే వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవాలని. కానీ ఇప్పటి వరకు పెద్ద నేతలు ఎవరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోలేదు. కేవలం నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, ఆశావాహులు మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకున్నారు. మరి మిగతా పెద్ద నాయకులు ఎందుకు పెట్టుకోలేదు? ఏ జాతీయ నాయకుడైనా, ఎంత పెద్ద నాయకుడైనా, ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా చేసినా, ఎన్నిసార్లు ఎంపీగా చేసినా, ఏ జాతీయ నాయకుడైనా, సీనియర్ నేత అయినా, ఎంతటి వారైనా కానీ అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అప్లికేషన్స్ పెట్టుకోకపోతే ఉపేక్షించేది లేదు. అప్లికేషన్స్ పెట్టుకున్న వారినే కన్సిడర్ లోకి తీసుకుంటామనేది కూడా కుండబద్దలు కొట్టి ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ జావదేకర్ చెప్పారు. అదేవిధంగా సీనియర్ నేతలను, జాతీయ నేతలను, పెద్ద స్థాయి నేతలను కూడా ఒక రకంగా హెచ్చరించారు. ఎవరైనా సరే అప్లికేషన్స్ పెట్టుకోవాల్సిందే అనేది కూడా అతను హెచ్చరికలు జారీ చేశారు. ఈ యొక్క నేపథ్యంలో అప్లికేషన్స్ పరిశీలన తీరుతెన్నులు ఏ విధంగా ఎవరెవరు అప్లై చేసుకుంటున్నారు అనేది కూడా అప్లికేషన్ కౌంటర్ లో ఉన్న వాళ్ళని కూడా ఆరా తీశారు. మొత్తానికి చూసుకున్నట్టయితే పెద్ద నాయకులు ఎవరైతే ఉంటారో వారు అప్లికేషన్స్ ఇంతవరకు పెట్టుకోలేదు కాబట్టి వారిపైన అసహనం వ్యక్తం చేశారు. ఇక 10వ తేదీ వరకు సమయం ఉంది. ఈ రోజు 6వ తేదీ కాబట్టి 10వ తేదీ వరకు సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎంత పెద్ద నాయకులైనా కానీ, గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసినా, ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నా, కేంద్ర మంత్రులుగా ఉన్నా, మాజీ మంత్రులుగా ఉన్నా, ఎంపీలుగా ఉన్నా, ఎంత పెద్ద నాయకులైనా కానీ ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సిందే అనేది కూడా కరాఖండిగా చెప్పారు. ఈ యొక్క నేపథ్యంలో మరి ఎన్నికల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కీలక నేత ప్రకాష్ జావదేకర్ అసహనం వ్యక్తం చేయడంతో ఇకనైనా సీనియర్ నేతలు అప్లికేషన్స్ పెట్టుకుంటారా పెట్టుకోరా అనేది కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే కొంతమంది సీనియర్ నేతలు అప్లికేషన్స్ పెట్టుకుంటేనే టికెట్ ఇస్తారా, అప్లికేషన్ పెట్టుకోకపోతే టికెట్ ఇవ్వరా అనేది కూడా కొంచెం సెటారికల్ గా కొంతమంది సీనియర్ నేతలు వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే ప్రకాష్ జావదేకర్ కూడా సీరియస్ గా ఖచ్చితంగా అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళనే వాళ్ళ అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకుంటాం, మనం కన్సిడర్ చేస్తామని చెప్పడంతో మరి పెద్ద నాయకులు అప్లికేషన్స్ ఇంకా 4 రోజుల టైం ఉంది కాబట్టి వారు అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. రైట్, ఎందుకోసం సీనియర్ నాయకులు అప్లై చేసుకోలేదు అంటే సీనియారిటీని బట్టి పిలిచి టికెట్ ఇస్తారన్న ధీమా ఉందంటారా, లేదు ఇంకా దరఖాస్తు చేసుకునే సమయం ఇంకా ఉంది కదా అని వెయిట్ చేస్తున్నారా? అంటే ఒక రకంగా చూసుకోవాలంటే సమయం ఉందని ఒక రకంగా వెయిట్ చేస్తే, మరో రకంగా చూసుకున్నట్టయితే వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అందుకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
ఆ స్థానంలో మేమే పోటీ ఉన్నాము, మాకు వ్యతిరేకంగా అప్లై చేసే వాళ్ళు కూడా లేరు, అప్లికేషన్స్ కూడా పెట్టుకునే వాళ్ళు లేరు, మమ్మల్ని కాదని మా నియోజకవర్గంలో ఎవరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోరు, మేము రెప్యుటేషన్ ఉన్నటువంటి నేతలము, మా పైన సర్వే చేసినా కానీ సర్వేలో కూడా అత్యధికంగా మా పైన పాజిటివ్ గా సర్వే రిపోర్ట్ వస్తుంది, మమ్మల్ని కాదని వేరే వాళ్ళకు టికెట్ ఇవ్వరు అనేది కూడా ఒక ఓవర్ కాన్ఫిడెంట్ అయి ఉంటుంది. అందులో భాగంగానే పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పటి వరకు అప్లికేషన్స్ పెట్టుకోలేదు అని చెప్పుకోవచ్చు. మరో విధంగా చూసుకున్నట్టయితే ఇంకొక 4 రోజుల సమయం ఉంది కదా, 4 రోజుల సమయంలో మంచి ముహూర్తము, మంచి డేటు, తిది అవన్నీ చూసుకొని మిగతా వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకునే అందుకు సిద్ధంగా ఉన్నారు. అంటే ఇందులో 2 రకాలు ఉన్నాయి, ఇంకా టైం ఉంది, మంచి ముహూర్తం చూసుకుందామని కొందరు నాయకులు అనుకుంటే, కొందరు నాయకులు ఏమో ఓవర్ కాన్ఫిడెంట్, మా నియోజకవర్గాలు తప్ప మేము తప్ప ఎవరు లేరు, మమ్మల్ని కాదని వేరే వాళ్ళు అప్లికేషన్స్ ఇవ్వరు, మాకే ఎలాగో టికెట్ వస్తుంది అనే యాంగిల్లో చూసే కొంతమంది అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మొత్తానికి ప్రకాష్ జావదేకర్ హెచ్చరికలతో ఇక 10వ తేదీ లోపల అందరూ నాయకులు కూడా అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశాలు మాత్రం కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.